పశ్చిమ బెంగాల్లో మమతా బేగం ఊహించుండకపోవచ్చు ఓటమని. సరే ఓడిపోయింది సరే, కానీ బీజేపీ వాళ్ళు తన నాయకులు ఎవరైతే ఉన్నారో, నాయకులు కింద స్థాయి నేతలు వీళ్ళందరూ ప్రజల ముందు ఈ ప్రయోజనాలు ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల యొక్క ప్రయోజనాలు పొందేందుకు ఒక్కొక్కరి దగ్గర డబ్బులు వసూలు చేశారంట. పేద ప్రజల దగ్గర కూడా 5,000 రూపాయలు, 3,000 రూపాయలు, 10,000, 20,000, లక్ష ఇలా పథకాన్ని బట్టి ఇలా వసూలు చేసినటువంటి డబ్బులన్నింటినీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు కక్కిస్తున్నారంట. ముఖ్యంగా కూచ్ బిహారీ అలాగే ఈ ప్రాంతంతో పాటు ఉత్తర 24 పరగనాల జిల్లా, అందులో విపరీతమైనటువంటి అవినీతి జరిగింది కదా, విపరీతమైనటువంటి రాక్షసులు ఉంటారు కదా ఆ ప్రాంతంలో. అక్కడ వసూలు చేసినటువంటి డబ్బు అంతా ఇప్పుడు బీజేపీ నాయకులు వాళ్ళకి మళ్ళీ ఎక్కడెక్కడ ఎవరి దగ్గర అయితే వసూలు చేశారో ఆ ప్రజలకు ఇచ్చేయడానికి ఒప్పించారు, భయపెట్టారు మొదట్లో. తర్వాత ఏమొచ్చేసి వాళ్ళు భయపడలేదు, తర్వాత భయపడి ఇప్పుడు ఇచ్చేస్తామని చెప్పారు. 4వ తారీఖు ఇచ్చేస్తామని, అంటే రేపటికి ఆ డబ్బులన్నీ ఇచ్చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ఒక వ్యక్తి 14 మంది దగ్గర 5,000 రూపాయలు చొప్పున తీసుకుంటే ఆ 70,000 రూపాయలు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఇలా ఎంతో మంది ఎన్నో వందల మంది దగ్గర తీసుకున్నారు. ఆ డబ్బంతా కూడా ఇప్పుడు వాళ్ళు ప్రజలకు ఇచ్చేస్తున్నారు. ప్రజల ఆనందానికి అవధులే లేవు. ఎందుకంటే రాకూడని డబ్బులు అవి అసలు ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు అధికారంలోకి వచ్చినా అలాంటి వాటిని మళ్ళీ ప్రోత్సహించడం. అవసరమైతే మేము దందాలు చేయకుండా ఉంటామంటాడు తప్ప ఇంతకుముందు నాయకులు చేసినటువంటి దందాల గురించి పట్టించుకోడు, లేదా ఆ దందాలను మళ్ళీ వసూలు చేసి ప్రజలకు ఇప్పించడు. అలా ఏ నేతలు చేయరు. ఇప్పుడు బీజేపీ వల్ల పనిచేస్తున్నారు. ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తుంటే ప్రజల కళ్ళల్లో ఆనందం ఎంత ఉంటుంది. రాకూడని డబ్బులు అవి అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ప్రజలు కూడా ఈ డబ్బులు వసూలు చేసి మాకు ఇస్తారని ఓట్లేరు. ఇక నుంచి దందాలు చేయకుండా ఉంటారు, ఇక నుంచి మా బ్రతుకులు మారుతాయని ఓట్లు వేస్తారు. కానీ ఇలాంటి డబ్బులు కూడా వసూలు చేస్తారని బహుశా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. దీనికి టీఎంసీ నేతలు ఏమంటున్నారు, ముఖ్యంగా మమతా బేగం ఏమంటుంది, ఆ వసూళ్ళకి మాకు సంబంధం లేదు. ఎప్పుడైతే రుజువులతో సహా బయటపడ్డాయో అప్పటి నుంచి అంటుంది వీటికి మాకు సంబంధం లేదు, మీరు చూసుకోండి అంట. అంటే ఇలాంటి సంబంధాలు లేవు కాబట్టే, ఏది పట్టించుకోలేదు కాబట్టే ఇలా కింద స్థాయి నేతలు కార్యకర్తలు కూడా రౌడీలుగా మారిపోయారు, దళారులుగా మారిపోయారు, రౌడీ షీటర్లుగా మారిపోయారు, దౌర్జన్యాలకి తెరదీశారు. అంటే ఈవిడ పార్టీ నేతలు ఏ తప్పు చేసినా ఈవిడికి సంబంధం ఉండదు, వాళ్ళు మాత్రం రాక్షస పరిపాలన చేస్తారు. ఈవిడ ఒక రాక్షస పాలన, ఎందుకంటే ఒక రాక్షస కదా. రాక్షస కింద ఉన్నటువంటి కార్యకర్తలు ఏం పనులు చేస్తారు అవే చేస్తారు.